నల్గొండ జిల్లాకు సాగునీరు అందించడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కృష్ణా జలాలను నల్గొండకు తీసుకురాకపోతే భూ నిర్వాసితులతో కలిసి ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. జాగృతి జనం బాటలో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటించారు కవిత. ఎస్ఎల్బీసీ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువను రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవాలన్నారు కవిత. ఈ నియోజకవర్గంలో బతుకమ్మ ఎత్తుకొని తిరగనటువంటి మండల కేంద్రం లేదు కావచ్చు. మరి అటువంటి జిల్లాలో ఇవాళ నేను తెలంగాణ జాగృతి జనంబాట పేరుతోని ఈ జిల్లాకు రావడం జరిగింది. మరి 12 ఏళ్లలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో కృష్ణా నది జలాలను మనం తెచ్చుకోగలిగినామా? మరి ఇదే బంగారు తెలంగాణ, ఇదే మనం సాధించిన గొప్ప తెలంగాణ అంటే ఇదైతే కరెక్ట్ కాదు. ఇది మారాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. సామాజిక తెలంగాణ రావాల్సిన అవసరం ఉన్నది. సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. సామాజిక తెలంగాణ రావాలంటే మేము అనుకున్నటువంటి అంశం ఏంటంటే అవకాశం, అధికారం, ఆత్మగౌరవం.